हाय गाइस वेलकम बैक टू मై ఛానల్ గైస్ నెక్స్ట్ వీక్ కంపెనీ వాళ్ళు ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా ఉంటాయి. అండ్ అలాగే చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 3 to 6 lakhs per annum అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క జాబ్ని మీరు హైబ్రిడ్ మోడల్లో అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అయినా చేసుకోవచ్చు, లేదు మేము ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి చేసుకుంటాం అనుకునే వాళ్ళు మీరు ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ లొకేషన్కి వెళ్ళాలనుకుంటే హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ అనమాట ఆఫీస్ లొకేషన్స్ అయితే ఈ 3 ఉన్నాయన్నమాట. ఈ యొక్క లొకేషన్స్కి అయితే మీరు వెళ్ళి వర్క్ అయితే చేసుకోవచ్చు. మీకు ఏ లొకేషన్ అయితే కన్వీనియంట్ ఉంటుందో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ని వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 20 ఓపెనింగ్స్తో అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. ఆల్రెడీ ఈ యొక్క నోటిఫికేషన్కి 3118 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీ ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ మీరు కూడా ఎలిజిబుల్ అనుకుంటే అప్లై చేసుకోవడానికి అయితే వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే రోల్ ఓవర్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే వీఆర్ సీకింగ్ డైనమిక్ అండ్ సెల్ఫ్ మోటివేటెడ్ ఇండివిజువల్స్ టు జాయిన్ అవర్ టీమ్ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్. దిస్ ఈజ్ ఎ ఫుల్లీ రిమోట్ పొజిషన్ ఆఫరింగ్ ది ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ ఫ్రమ్ ది కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు సెల్ఫ్ మోటివేటెడ్ ఇండివిజువల్గా ఉన్న వాళ్ళని వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడానికి చూస్తున్నారనమాట. ఇది వచ్చేసి ఫుల్లీ రిమోట్ పొజిషన్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్లో మీరు వర్కింగ్ అయితే చేసుకోవచ్చు అని ఆఫర్ అయితే చేస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఎ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ యూ విల్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ డ్రైవింగ్ అవర్ గ్రోత్ బై ఎంగేజింగ్ విత్ పొటెన్షియల్ క్యాండిడేట్స్ అండ్ గైడింగ్ దెమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాక్టింగ్ యాజ్ ఎ మెంటర్, ఎ గైడ్ అండ్ బీయింగ్ ది సోర్స్ ఆఫ్ కెరీర్ అడ్వైస్ అండ్ పొటెన్షియల్ లెర్నర్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు మెంటర్గా యాక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. గైడింగ్ అయితే ఇవ్వాల్సిన ఒక గైడ్గా అండ్ అలాగే మెంటర్గా మీరు యాక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీయింగ్ ఎ సోర్స్ ఆఫ్ కెరీర్ అడ్వైస్ పొటెన్షియల్ లెర్నర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ లెర్నింగ్ ప్రాస్పెక్ట్స్, ఆఫరింగ్ కెరీర్ అడ్వైస్ అండ్ ప్రొవైడింగ్ ఎ సెన్స్ ఆఫ్ హౌ CCBP 4.4 ప్రోగ్రామ్స్ కెన్ యాక్సిలరేట్ దేర్ కెరీర్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క CCBP 4.4 ప్రోగ్రామ్స్ వల్ల వాళ్ళ యొక్క కెరీర్ ఎంత వేగవంతం అవుతుంది, ఎలా ఉంటుంది అనే దాని గురించి మీరు అడ్వైజ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్టాబ్లిషింగ్ ది ఎఫెక్టివ్నెస్ అండ్ యూనిక్నెస్ CCBP 4.4 ప్రోగ్రామ్స్ అండ్ అలాగే టేకింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ది ఎంటైర్ సేల్స్ క్లోజింగ్ లైఫ్ సైకిల్ ఫర్ యువర్ అసైన్డ్ లీడ్స్, phone video calls, product demonstration, sales closing and post sales relationship management fall under this category అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెయింటైనింగ్ ఏ డీటెయిల్డ్ డేటాబేస్ ఆఫ్ all the interactions with the leads and providing constant feedback on the quality of the leads to the respective them అనమాట. క్యారింగ్ వీక్లీ రెవెన్యూ అండ్ ఎన్రోల్మెంట్ టార్గెట్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మీకు వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే ఐడెంటిఫై అండ్ ఎంగేజ్ పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఫర్ నెక్స్ట్ వే ప్రోగ్రామ్స్, ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ ది బెనిఫిట్స్ అండ్ వాల్యూ ప్రాస్పెక్టివ్ నెక్స్ట్ వే ఆఫరింగ్స్. ఈ యొక్క నెక్స్ట్ వే ఆఫరింగ్స్ వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనే దాని గురించి చెప్పాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క 4.4 ప్రోగ్రామ్స్ వల్ల నెక్స్ట్ వే CCBP 4.4 ప్రోగ్రామ్స్ వల్ల ఎలా మీ యొక్క లైఫ్ అనేది ఎంత వేగవంతం అవుతుంది, సో ఎలా ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనే దాని గురించి మీరు సో ఈ యొక్క బెనిఫిట్స్ గురించి స్టూడెంట్స్కి మీరు ఎంగేజ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలో లర్నర్స్కి ఎంగేజ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మేనేజ్ ది ఎంటైర్ సేల్స్ ప్రాసెస్, ఇనిషియల్ కాంటాక్ట్, క్లోజింగ్ ద డీల్, బిల్డ్ అండ్ మెయింటైన్ స్ట్రాంగ్ రిలేషన్ విత్ క్యాండిడేట్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు వచ్చేసి క్యాండిడేట్స్తో స్ట్రాంగ్ రిలేషన్షిప్ని అయితే మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది. కొలాబరేట్ విత్ ది టీమ్ టు డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ ఎఫెక్టివ్ సేల్స్ స్ట్రాటజీస్ అనమాట. ఈ యొక్క సేల్స్ స్ట్రాటజీస్ గురించి మీరు వచ్చేసి ఈ యొక్క టీమ్స్తో కొలాబరేట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అచీవ్ మంత్లీ టార్గెట్స్ అండ్ క్యాండిడేట్ ఆన్బోర్డింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ నోన్ వచ్చేసి మీకు తెలుగు స్పీకర్స్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది అనమాట. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ అడ్వాంటేజ్ అనమాట. సో మీకు తెలుగు మాట్లాడడం వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉంటే కనుక మీకు అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి రోల్ ఫోకస్ కనుక చూసుకున్నట్టయితే కెరీర్ చక్ర ఈజ్ ఏ కొలాబరేషన్ విత్ నెక్స్ట్ వే ప్రొవైడ్స్ ఏ కాంప్రహెన్సివ్ 2 months ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో మీకు వచ్చేసి ఇందులో 2 months అయితే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. మీకు వర్క్ ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పేసి టు ఎన్షూర్ యూ ఆల్ వెల్ ఎక్విప్డ్ విత్ ఎసెన్షియల్ సేల్స్ టెక్నిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. కెరీర్ చక్ర విత్ ఇన్ నెక్స్ట్ వే ఆఫర్ ఏ 2 months ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ టు ఎక్విప్ యూ విత్ విటల్ సేల్స్ టెక్నిక్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది ట్రైనింగ్ ఈజ్ ఫుల్లీ స్పాన్సర్డ్ బై నెక్స్ట్ వేవ్ అనమాట. నో ఫీజ్ అనమాట. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ 2 months ట్రైనింగ్ పీరియడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీనికి ఎటువంటి ఫీజు అయితే తీసుకోరనమాట. సో ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఎటువంటి స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేయాలన్నమాట. నో స్టైఫండ్ విల్ బీ ఆఫర్డ్ డ్యూరింగ్ ది ట్రైనింగ్ పీరియడ్. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ డిజైన్ టు ఫాస్ట్ ట్రాక్ యువర్ కెరీర్ ప్రొవైడింగ్ ఎక్స్పర్టైజ్ యూజువల్లీ గెయిన్డ్ ఆఫ్టర్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ది ప్రోగ్రామ్ prepares you for success and offers potential employment based on your performance అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంపెన్సేషన్ కనుక చూసుకున్నట్టయితే నో స్టైఫండ్ విల్ బీ ప్రొవైడ్ డ్యూరింగ్ ది 2 months అవర్ ట్రైనింగ్ పీరియడ్. సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ అపాన్ కంప్లీషన్ ఆఫ్ 2 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ యూ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ ఏ శాలరీ ప్యాకేజ్ అప్ టు 6 lakh per annum అనమాట. ఎవరైతే 2 months ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ చేసుకుంటారో సో అటువంటి వాళ్ళు ఈ యొక్క 6 lakhs per annum శాలరీ ప్యాకేజ్కి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ పే వచ్చేసి 3.6 lakhs per annum అయితే 3.6 lakhs per annum అయితే వీళ్ళు శాలరీ ప్రొవైడ్ చేస్తారు. వేరియబుల్ పే వచ్చేసి 2.4 అనమాట. బేస్డ్ ఆన్ మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మీకు మంత్లీ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనమాట. సో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎనీ డిసిప్లిన్ అయినా పర్లేదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్నవాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ రిమోటెడ్లీ అనమాట. మీరు ఇండిపెండెంట్గా వర్క్ చేసుకునే ఎబిలిటీ ఉండాలి. మీ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్లో మీ యొక్క ఇంటి నుండి వర్క్ చేసుకునే ఎబిలిటీ మీకు ఉండాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ సేల్స్ అక్యుమెన్ అండ్ ప్యాషన్ ఫర్ అచీవింగ్ టార్గెట్స్ అనమాట. ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్ ఆర్ బిజినెస్ డెవలప్మెంట్ ఈజ్ ప్లస్ బట్ నాట్ మ్యాండేటరీ అనమాట. సో మీకు ఫ్రెషర్ అప్లై చేసుకోవచ్చు. మీ ఇంతకు ముందే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మీకు సేల్స్లో అండ్ అలాగే బిజినెస్ డెవలప్మెంట్లో అది ప్లస్ పాయింట్ అయితే అవుతుందన్నమాట. బట్ నాట్ మ్యాండేటరీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాట్ వి ఆఫర్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్లీ రిమోట్ పొజిషన్, ఫ్లెక్సిబుల్ అవర్స్లో మీరు వర్క్ చేసుకోవచ్చు. మీరు కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అయితే ఈ యొక్క వర్క్ని అయితే చేసుకోవచ్చు. ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్పాన్సర్డ్ బై నెక్స్ట్ వేవ్ అనమాట. ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ని వీళ్ళు నెక్స్ట్ వేవ్ అయితే స్పాన్సర్ చేస్తుందన్నమాట. ఆపర్చునిటీ టు వర్క్ అండర్ ది మెంటర్షిప్ ఆఫ్ హరిహరన్ అండ్ ఐఐటి కాన్పూర్ అల్యూమెన్స్ అనమాట. అలమ్నెస్ అనమాట. కాంపిటేటివ్ శాలరీ విత్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అపాన్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ ఏ డైనమిక్ అండ్ సపోర్టివ్ టీమ్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో మీకు వచ్చేసి యొక్క ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు కాంపిటేటివ్ శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వర్క్ లొకేషన్ అండ్ అలాగే వర్కింగ్ డేస్ వచ్చేసి వర్క్ లొకేషన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. 6 days వీక్. ఈ ఒక వీక్లో మీరు 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సాటర్డే అనేది వీక్ ఆఫ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. డ్యూరింగ్ ట్రైనింగ్ ది వర్కింగ్ అవర్స్ ఆర్ ఫ్రమ్ 11 to 8 PM అనమాట. మీకు ట్రైనింగ్ ఒక 2 months ట్రైనింగ్ పీరియడ్లో మీకు వర్క్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ 11 to ఈవినింగ్ 8 PM వరకు వర్క్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ల్యాప్టాప్ విత్ గుడ్ వైఫై కనెక్షన్ అనమాట. సో మీకు వచ్చేసి ల్యాప్టాప్ ఉండాలి అండ్ అలాగే గుడ్ వైఫై కనెక్షన్ అయితే మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే రైట్ సైడ్లో అప్లై మీద క్లిక్ చేస్తే మీకు 1 or 2 questions అడుగుతారు. నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీకు 1 or 2 questions అడిగి డైరెక్ట్గా మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకు సెండ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యి త్రూ మెయిల్ ద్వారా వాళ్ళ కాంటాక్ట్ అయ్యి మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.